ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. గురువుగారు, మీరు తప్పుగా అనుకోకపోతే మీరొకసారి మా జాబిలి జాతకాన్ని ఇంకొకసారి చూడగలరా? ఏం మాట్లాడుతున్నావు అగ్నిదేవా? గురువుగారు ఒకసారి చెప్పారంటే. అమ్మా, తప్పే ఉంది. మళ్ళీ చూస్తాను. జాతకాలు తెప్పించండి. జాబిలి జాతకం తీసుకొస్తాను. ఏమైంది గురువుగారు? క్షమించాలి. పోయినసారి నేనే పొరపాటు పడినట్టున్నాను. ఈ 2 జాతకాలకి ఎలాంటి దోషాలు లేవు. గురువుగారు, ఎందుకైనా మంచిది మళ్ళీ ఒక్కసారి చూడండి గురువుగారు. నా బిడ్డ నిండు 100 ఏళ్లు బతకాలి. ఏం భయం లేదమ్మా. ఇద్దరూ మహజ్జాతకులు. రేపు దివ్యమైన ముహూర్తం కూడా ఉంది. పెళ్లి చేసేయచ్చు. మహాదేవ్ గారికి నేను సెలవు తీసుకోనా? నమస్కారం. శుభం భూయాత్. నానమ్మా, ఈ పున్నమికి నా పెళ్లి జరగడం ఇష్టం లేదనుకుంటా. అందుకే ఏవేవో కట్టుకథలు పుట్టించి పెళ్లి చెడగొట్టడానికి చూస్తుంది. ఈ పెళ్లి జరిగేంత వరకు పున్నమిని ఇంట్లోంచి పంపించేయండి. పున్నమి కట్టుకదలేని చెప్పలేదు జాబిలి. అయినా ఉన్నమాటే కదా చెప్పింది. అయినా 1000 అబద్ధాలు చెప్పైనా ఓ పెళ్లి చేయమంటారు. అలాంటిది ఒక్క అబద్ధం చెప్పి మీ పెళ్లి జరిపించాలని అనుకోవచ్చు కదా పృథ్వీ. ఆంటీ, అబద్ధం చెప్పడం వేరు, నిజాన్ని దాయటం వేరు. అయినా అబద్ధం అంటే మరీ ప్రాణాలు తీసి అబద్ధం ఆడలేదు కదా. అవన్నీ వదిలే పృథ్వీ. పున్నమికి మన పెళ్లి జరగడం ఇష్టం లేదు. అందుకే ఈ పెళ్లి జరిగేంత వరకు పున్నమి ఈ ఇంట్లో ఉండడం నాకిష్టం లేదు. జాబిల్లి, నువ్వు మాట్లాడుతోంది కరెక్ట్ కాదు. పృథ్వీ చెప్పినట్టు పున్నమి ఏ తప్పు చేయలేదమ్మా. పున్నమి ఎక్కడికి వెళ్ళదు, ఇక్కడే ఉంటుంది. పున్నమి వాళ్ళమ్మ నారాయణమ్మే లేకుంటే నువ్వు జాబిల్లి అని తెలిసేదే కాదు, ఈ ఇంట్లో అడుగు పెట్టేదానివే కాదు. అలాంటిది నారాయణమ్మ బిడ్డని ఇంట్లో నుంచి నువ్వే పంపించేయాలి అనుకోవటం తప్పమ్మా. సరే అయితే, పున్నమి మీద అంత నమ్మకంగా ఉన్నారు కాబట్టి ఈ పెళ్లి విషయంలో ఎలాంటి ఆటంకాలు క్రియేట్ చేయను. పెళ్లి సవ్యంగా జరుగుతుంది. నా మూలంగా ఈ పెళ్లి ఆగదని మాటివ్వమని చెప్పండి. సరే, పున్నమి అలాంటి ప్రయత్నాలు చేయదని పున్నమి తరపున నేను మాటిస్తున్నాను. మీరు కాదు నానమ్మా, పున్నమి మాటివ్వాలి. మీ పెళ్లికి నా వల్ల ఎలాంటి ఇబ్బందులు కలగకుండా
నేనే దగ్గరుండి మీ పెళ్లి పనులు చేస్తూ ఈ పెళ్లి జరిగేలా చూస్తానని మాటిస్తున్నాను. లక్ష్మి, ఇక నీకు ఇప్పుడు ఏ అభ్యంతరం లేదు కదా? పెళ్లి పనులు మొదలు పెట్టొచ్చా? ఆ, అసలు ఏం జరుగుతుందో ఏం అర్థం కావడం లేదు. అంత పెద్ద గురువుగారు వారం క్రితం జాతకంలో దోషం ఉందని చెప్పారు. అదే గురువుగారు వారం తిరగకుండానే జాతకాలు బాగున్నాయని చెప్తున్నారు. ఏది నిజం, ఏది అబద్ధం? నిజంగా జాతకంలో దోషం లేకుండా ఈ పెళ్లి జరగడంలో ఎలాంటి ఇబ్బంది లేదు. కనీసం వకీల్ సాబ్ అయినా సంతోషంగా ఉంటారు. జాతకం అప్పటికప్పుడు ఎలా మారిపోయింది అగ్నిదేవ్? జాతకంలో డేట్ ఆఫ్ బర్త్ మార్చేశాను వైదిక. ఈ పెళ్లి జరుగుతుందనే నమ్మకంతో మనకి దక్కే ఆస్తులన్నీ అమ్మకానికి పెట్టేశాను. అలాంటిది ఈ పెళ్ళి అవ్వకపోతే ఎలా వైదిక? అవును అగ్నిదేవ్, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ పెళ్లి జరగాలి. అవును, డేట్ ఆఫ్ బర్త్ మారింది కానీ జాతకంలో ఉన్న దోషం మాత్రం మారదు కదా. మరి పృథ్వీ చచ్చిపోతాడేమో? చస్తే చావని వైదిక. అప్పుడు ఒక దెబ్బకి 2 పిట్టలన్నట్టు ఈ ఆస్తితో పాటు పృథ్వీ ఆస్తి కూడా జాబిలికి దక్కుతుంది. కాబట్టి మొత్తం ఆస్తినంతా అమ్మేసి మనం ఇక్కడి నుంచి జంప్ అయిపోవచ్చు. అవునవును, ఆస్తులన్నీ ఒకేసారి అమ్మేయాలి. ఏం మాత్రం గ్యాప్ వచ్చినా మనం దొరికిపోతాం. ఆల్రెడీ మొత్తం సెట్ చేసేసాను వైదిక. పెళ్ళవ్వడమే ఆలస్యం. హా. జాబిల్లి జాతకంలో దోషం లేదు అని నమ్మాను కాబట్టి పెళ్లి జరిపిస్తానని చెప్పాను. ఇప్పుడు దోషం ఉందని తెలిసిపోయింది. నా కంఠంలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగనివ్వను. ఆస్తిలో చిల్లి గవ్వ కూడా మిమ్మల్ని ముట్టనివ్వను. అసలు జాబిల్లి వీళ్ళకెందుకు సపోర్ట్ చేస్తుంది? జాబిల్లి సంగతి తర్వాత చూస్తాను. ముందు వకీల్ సాబ్ని ఈ గండ నుంచి కాపాడుకోవాలి. అంటే ఈ పెళ్లిని ఆపాలి. ఆపుతాను. ఈ ఒక్కరోజు మనం జాగ్రత్తగా అనుకున్నది అనుకున్నట్టుగా జరిగేలా చేసుకుంటే సరిపోతుంది. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.